ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారన్న మాటలు అవాస్తవం అంటున్నారు తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమణి. తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా సీట్లు మెడిసెట్ ప్రకారమే భర్తీ చేస్తున్నామన్నారు రమణి. కాలోజీ హెల్త్ యూనివర్సిటీ పూర్తి కాకపోవడంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సహకారం తీసుకుంటున్నామంటున్న తెలంగాణ డిఎంఈ రమణితో మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మెడికల్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణకు ఏపీకి ఈసారి వేరువేరుగా ఎంసెట్ పరీక్ష జరిగినప్పటికీ కౌన్సిలింగ్ సంబంధించి మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అదేవిధంగా జేఎన్టీయూ సంయుక్తంగా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనతోని తెలంగాణ రాష్ట్ర మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమణి గారు ఉన్నారు. ఆయన ఈ కౌన్సిలింగ్ ప్రక్రియపై ఏ విధమైన ఏర్పాట్లు జరిగాయి, తొలిసారి జరుగుతున్న ఈ కౌన్సిలింగ్తో పాటు రానున్న రోజుల్లో ఏ విధంగా జరుగుతుంది అన్నదాన్ని తెలుసుకున్నా. ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఏ విధంగా జరుగుతుంది? తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈరోజు స్టార్టింగ్ అయిందండి. 4 సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చోట ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటరు, వరంగల్లో ఒకటి, విజయవాడలో ఒకటి పెట్టాము. మార్నింగ్ నుంచి చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సీట్ అలాట్మెంట్, ఫస్ట్ సీట్ అలాట్మెంట్ వీసీ గారు నేను చేస్తాము. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ పీస్ఫుల్లీ అండ్ సక్రమంగా జరుగుతుందండి. ఎంసెట్ ఎగ్జామ్ అయితే వేరువేరుగా జరిగింది మేడం. కౌన్సిలింగ్ మాత్రం మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సపోర్ట్తో చేస్తున్నారు. అంటే ఇది ఒక్క సంవత్సరమైనా లేదంటే ఎందుకు ఈసారి మేము వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చిందంటే యూనివర్సిటీ ఇంకా ఫుల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. రిజిస్ట్రార్ గారు వచ్చేసారు ఇప్పుడు. సో ఈ 1 year మేము వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్, మా క్లర్క్స్ని వాళ్ళని అక్కడికి పంపించి ట్రైన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తామండి. ఈ మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి కానీ అదేవిధంగా కన్వీనర్ కోట, మేనేజ్మెంట్ కోట సంబంధించి మీకు కంప్లీట్ ఐడియా అయితే వచ్చిందా మేడం? ఐడియా వచ్చిందండి. ఇప్పుడు నా నామినీగా డాక్టర్ శంకర్ అని, ఆయన స్పెషల్ ఆఫీసర్ నాకు ఓఎస్డీ అనమాట, ఆయన్ని నామినేట్ చేశాము. అదే కాకుండా ఈ విషయంలో కూడా జేఎన్టీయూ వాళ్ళు కండక్ట్ చేశారు ఎగ్జామ్, ప్రైవేట్ది. సో ఇప్పుడు నేను నా నామినీ ప్లస్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళని కూడా ఒకళ్ళని తీసుకుంటున్నాం హెల్ప్కి. తర్వాత మేనేజ్మెంట్, ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళిద్దరు ఉంటారు. తర్వాత జేఎన్టీయూ వాళ్ళని కూడా హెల్ప్ తీసుకుని అందరూ ఒక కమిటీలా ఫామ్ అవుతామండి. ఎలాంటి అంటే ఇర్రెగ్యులారిటీస్ జరగకుండా చూసుకుంటాం. ఇంకా కన్వీనర్ కోటాకు సంబంధించి ఇప్పటి వరకు ప్రక్రియ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓపెన్ కేటగిరీకి సంబంధించి అప్పుడే మేనేజ్మెంట్ బి కేటగిరీ, సి కేటగిరీకి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి సంఘాలు ఇంత పెద్ద స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటారు మేడం? బి కేటగిరీ, సి కేటగిరీ మీరు ట్రాన్స్పరెంట్గా ఆల్రెడీ మేము ఎగ్జామ్ పెట్టాము, మెడిసెట్ పెట్టాము అంటున్నారు. ఎందుకు వస్తుంది? అంటే ఎగ్జామ్ అయితే పెట్టేశారండి. ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్లో వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ బట్టే సీట్ల అలాట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మెడికల్ సీట్స్ తక్కువ ఉండడం వల్ల, ఇంజనీరింగ్తో కంపేర్ చేస్తే మెడికల్ సీట్స్ తక్కువ. ప్రతి వాళ్ళకి ఆశలు ఉంటాయి డాక్టర్ అవ్వాలి అని. సో ఆ ఆశలతో ఏమవుతుందంటే ఒక ఫాల్స్ కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. వెళ్ళి మేము ఇంత పే చేస్తామని. అదర్వైజ్ అక్కర్లేదండి. ఎగ్జామ్ చాలా క్లియర్గా జరిగింది. అంటే ఒక కమిటీ చెప్తున్నాను కదా, కమిటీ మేము ఫామ్ అయ్యి వీల్ సీ టు ఇట్ దట్ ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా తప్పకుండా సీట్లు వచ్చేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఈ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. మేనేజ్మెంట్లో వ్యవహారం చూస్తే మాత్రం ఇప్పటికే దాదాపు సీట్లన్నీ అమ్మకాలకి అయిపోయాయి. 1.5 మాట కూడా వినబడుతుంది. అంటే మోస్ట్లీ ఈ న్యూస్ అంతా నిరాధారమైనదండి. అంటే ఆధారాలు అలాంటివి ఏమన్నా ఉంటే మీరు డెఫినెట్గా మాకు రిపోర్ట్ చేయొచ్చు. త్రూ యూనివర్సిటీ వీ విల్ టేక్ యాక్షన్. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఏ ప్రైవేట్ కాలేజీలో సీట్లు అవుతున్నాయి అవన్నీ ఖచ్చితంగా మెడిసెట్ ద్వారా జరిగిన ర్యాంకుల ప్రకారమే జరుగుతుందని మీరు చెప్తారా? అవునండి. త్రూ ద ఎగ్జామ్ విచ్ హెస్ బీన్ కండక్టెడ్ అండ్ కౌన్సిలింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు బీ కండక్టెడ్ వెరీ ట్రాన్స్పరెంట్లీ. వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తరఫున కూడా 2-3 ఉంటారు. మన గవర్నమెంట్ తరఫున మేము 2 ఉంటాం. తర్వాత యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ హెల్ప్ కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళగా చేస్తూ వచ్చారు. తర్వాత జేఎన్టీయూ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని వీ విల్ డూ ఇట్ ఇన్ జేఎన్టీయూ ఓన్లీ. ఉండిద్ది మేడం ఆ కౌన్సిలింగ్ సంబంధించి? అది కూడా సంయుక్తంగానే ఉండిద్దా, వేరువేరుగా అప్పటి వరకైనా? లేదండి, వాళ్ళు ఇప్పుడు ఇది అయిపోగానే ఆంధ్ర వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఎంసెట్ కౌన్సిలింగ్. అది అయిపోయాక ఇమీడియట్గా 13th, 14th వాళ్ళ ప్రైవేట్ది చేస్తున్నారు. అది అయ్యాక ఒక్క రోజు గ్యాప్ ఇచ్చినా నెక్స్ట్ డే మనం చేసేసుకుందాం. 15, 16 ఈ భయాలు ఇవన్నీ ఆందోళనలు తొలగిపోతాయి ఒక్కసారి చేసేసామంటే. ఇక్కడ పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సపోర్ట్ చేసుకున్నప్పటికీ వచ్చే ఏడాది నుండి ఏదైతే కాలేజీ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ 1 year మొత్తం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సపోర్ట్తో వాళ్ళని క్లీన్గా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఇండివిజువల్గా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మెడికల్ ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించుకుంటాం, అదేవిధంగా మెడిసెట్ సంబంధించి నిర్వహణ ఏ విధంగా అయితే జరిగిందో ఆ మెడిసెట్ ప్రకారమే మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ జరుగుతుంది. వస్తున్న ఆరోపణలన్నీ కేవలం నిరాధారమైన అంటూ తెలంగాణ రాష్ట్ర డిఎంఈ రమణి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.